ఐఏఎస్ టాపర్స్ ఉంటారు కదా, ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఈ ర్యాంకర్లందరికీ అసలు కామన్ ఎలిమెంట్స్ ఏంటి, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్? అందరూ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంతమందికి మాత్రమే ఎందుకు ఐఏఎస్ వస్తుంది, కొంతమందికి ఎందుకు రావట్లేదు? ఎక్కడో అయితే తేడా ఉండాలి కదా. అదే బుక్స్ వాళ్ళు చదువుతున్నారు, అవే కోచింగ్లు వాళ్ళు తీసుకుంటున్నారు, మనము అవే తీసుకుంటున్నాము. వాళ్ళేమో ఐఏఎస్లు అయిపోతున్నారు, మనమేమో కాకుండా పోతున్నాం. ఎక్కడుంది డిఫరెన్స్? ర్యాంకర్కి ఏమో 2 తలకాయలు లేవు, 5 చేతులు లేవు, 3-4 కాళ్ళు లేవు, 30 మెడకాయలు లేకపోతే మెదళ్ళు లేవు కదా. మరి ర్యాంక్ ఎందుకు కొడుతున్నాడు? ఇది ఎప్పుడూ నన్ను బాగా హంట్ చేసిన విషయం. నన్ను చాలామంది స్టూడెంట్స్ కలిసినప్పుడు నేను అందుకే చాలామంది చెప్తాను, 8897826108కి ఫోన్ చేసి నా టైం తీసుకోండి, కండిషన్స్ అప్లై. ఐదర్ నన్ను వ్యక్తిగతంగా కలవండి, లేకపోతే కనుక వీడియో కాల్ ద్వారా కలవండి. ఇక్కడ నువ్వు ఐఏఎస్ అవ్వడం ఎలాగా, నువ్వు ఐఏఎస్ అవ్వడానికి ఏం చెయ్యాలి అనేది నువ్వు నేను కూర్చుని మాట్లాడి డిసైడ్ చేద్దాం. నీ అలవాట్లు ఏంటి, నీ యొక్క వెపన్స్ ఏంటి, నీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, నువ్వు రోజుకి ఎన్ని గంటలు చదవగలవు, నువ్వు అసలు హౌస్ వైఫ్వా, ఎంప్లాయీవా, స్టూడెంట్వా, బీటెక్ స్టూడెంట్వా, బిఏ స్టూడెంట్వా, వాట్ ఎగ్జాక్ట్లీ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నువ్వు ఐఏఎస్ అవ్వడానికి నీకున్న లక్షణాలేంటి, నీకున్న విషయాలేంటి అని తెలుసుకునే క్రమంలో ఈ టాపర్లందరివి ఇంటర్వ్యూలు మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, iDreamలోనో ఎక్కడో. నేను కూడా బాగా చూడడం అలవాటు నాకు. ప్రతి టాపర్ ఇంటర్వ్యూని చూసినప్పుడు గత 2 ఏళ్ళుగానో ఏడాదిగానో అలా అన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక టాపర్ అవడానికి ఏం లక్షణాలు ఉంటాయి అన్నప్పుడు నేను లిస్ట్ అవుట్ చేస్తే నాకు కొన్ని లక్షణాలు దొరికినాయి యాక్చువల్గా. వాటిల్లో సరదాగా మీకు చదివినిపిస్తాను. ఆ 10 యాక్చువల్గా 10-15 ఎన్నున్నా కానీ నేను వాటన్నిటినీ మన ఈ గురుకులం క్లాసెస్లో ప్రత్యేకంగా మీకు ఒక క్లాసే తీసుకోవాలని నా కోరిక యాక్చువల్గా. అది చాలా ఇంపార్టెంట్ కూడా. అందుకని ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్గా మనం ఆల్రెడీ ఇక్కడ ఎవరు ర్యాంకర్ చాలా చెప్పి ర్యాంకర్లు చేసిన ప్రతి పని మనం చేయమని కాదు, ర్యాంకర్లు అందరూ చేసిన ప్రతి పని మనం చేయమని కాదు. ఈ పనులు చేస్తే అందరూ ర్యాంకర్లు అవుతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ యాక్చువల్గా. క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, స్ట్రాంగ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, లిమిటెడ్ బట్ రిపీటెడ్ రిసోర్సెస్ టు రీడ్, consistent daily study routine, smart current affairs and general studies interpretation, of course test series, continuous evaluation, strong optional subject strategy, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కంపల్సరీగా చదవడం, వాటిని అనాలిసిస్ చేసుకోవడం, టాపిక్ వైజ్ అనాలిసిస్ చేసుకోవడం, సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చేసుకోవడం, ఇయర్ వైజ్ అనాలిసిస్ చేసుకోవడం, వాటి నుంచి రిపిటేషన్స్ ఏమైనా వస్తాయని ఆలోచించడం. నో కోచింగ్ మెటీరియల్ ఓవర్లోడ్, అంటే అన్ని కోచింగ్ సెంటర్ లెక్క లేదా కోచింగ్ సెంటర్ నుంచి తీసుకున్నవన్నీ రూమ్లో పెట్టుకుని ఆ ఓవర్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే టు ప్రిపేర్ మైక్రో నోట్స్ అండ్ నానో నోట్స్. ఈ మైక్రో నోట్స్, నానో నోట్స్ అనే దాని మీద ప్రత్యేకంగా నేను సెమినారే పెట్టాలి మాత్రం డిసైడ్ అయ్యా. అలాగే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మెనీ రివిజన్స్, డిజిటల్ మినిమలైజేషన్, అంటే యూట్యూబ్, టెలిగ్రామ్ ఛానల్స్, సోషల్ మీడియా ప్రెజెన్స్లో తగ్గించుకోవడం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ మనం లేచొక్క 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు సరదాగా వాకింగ్ చేద్దామండి. చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం, ప్రాణాయామం చేద్దాం, ఈవినింగ్ వాకింగ్ చేద్దాం, చిన్న జాగ్, అంటే జిమ్కి వెళ్ళిపోయి మనం బస్కి తీసేక్కర్లేదు. నువ్వు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, అమ్మాయివైనా అబ్బాయివైనా ఎవరైనా 10 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, 10 నిమిషాలు వాకింగ్ చేస్తే తప్పే ఉంది. అలాగే వెరీ ఇంపార్టెంట్ ఎమోషనల్ డిటాచ్మెంట్, అంటే మనకి ఎగ్జామ్ రిజల్ట్ రాకపోయినా అలా ఉండగలిగి ఉండాలి. అమ్మనో అన్నయ్యనో చూడకపోతే బెంగెట్టుకునేలా ఉండకూడదు. ఆ గర్ల్ ఫ్రెండ్కో ఈ బాయ్ ఫ్రెండ్కో మన మనసుని పారేసుకోకూడదు, పరసు పారేసుకున్నట్టుగా. మనం ఎమోషనల్లీ డిటాచ్ అవుతూ ఉండాలి జనంతో. మన పుస్తకాల పట్లమే అటాచ్ అవ్వాలి, మరి ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్కి డిటాచ్ అవ్వాలి.
అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాట్ కంపేరింగ్ విత్ అదర్స్. వాళ్ళేం చదివారు, వీళ్ళేం చదివారు, వాళ్ళేం చదివారు, వీళ్ళేం చదివారు, వద్దు వద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాట్ చేంజింగ్ యువర్ స్ట్రాటజీ అకార్డింగ్ టు యూట్యూబ్ రివ్యూస్ ఆర్ యూట్యూబ్ వీడియోస్. అంటే యూట్యూబ్లో ఎవరో కొత్తగా ఒక ర్యాంకర్, నేను ఇలా చదివాను, తూర్పు ముఖం పెట్టి చదివాను, నేను పశ్చిమానకి చూసి చదివానంటే అలా చదవడం కాదు. ఏది ఏమైనా ఇవన్నీ నేను చెప్పినవి ర్యాంకర్లు చేశారు తప్ప, ఈ ర్యాంకర్లు అందరూ చేశారు కాబట్టి నువ్వు చేస్తావా నాకు అభ్యంతరం లేదు తప్ప, ఇవి చేయకపోతే మాత్రం ఐఏఎస్ అవదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.